కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తర్వాత హస్తినాపురానికి వచ్చిన శ్రీకృష్ణుడు అక్కడ అన్నం వండి వార్చిన గంజి కాలువలై ప్రవహించడం గమనించి అర్జునుడి దగ్గరికి వెళ్ళి, అర్జున, ఇదంతా ఏంటి అని అడిగాడు. తన అన్న ధర్మరాజు ప్రతిరోజు కొన్ని వేల మందికి అన్నదానం చేస్తున్నాడని అర్జునుడు శ్రీకృష్ణుడికి బదులిచ్చాడు. దానికి శ్రీకృష్ణుడు, ప్రతిరోజు ఉచితంగా అన్నదానం చేసి ప్రజలు మీపై ఆధారపడి బ్రతికేలాగా చేయడానికి బదులుగా ప్రతిరోజు మీరు అన్నదానానికి ఖర్చు పెట్టే డబ్బుతో ప్రజలకి ఏదైనా పని కల్పిస్తే వారి భోజనాన్ని వారే సంపాదించుకుంటారు కదా అని శ్రీకృష్ణుడు అడగడంతో దానికి అర్జునుడు ఇలా బదులిస్తాడు, మా అన్న ధర్మరాజు పరిపాలనలో ఐశ్వర్యానికి కొదవేముందని, ప్రజలు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఏముందని బదులిస్తాడు. అర్జునుడిలో ఇలాంటి గర్వాన్ని గమనించిన శ్రీకృష్ణుడు ఒకరోజు బలిచక్రవర్తి పరిపాలిస్తున్న సూతల లోకానికి అర్జునుడిని తీసుకొని వెళ్తాడు. అక్కడ ప్రతి ఒక్కరూ క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూ కనిపించారు. అక్కడి ప్రజలు ఎంత ధనవంతులైనప్పటికీ చాలా నిరాడంబరంగా ఉండటాన్ని అర్జునుడు గమనించాడు. అంతలో శ్రీకృష్ణుడు ఓ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తమకు చాలా ఆకలిగా ఉందని ఇక్కడ అన్నదానం ఎక్కడ చేస్తారో చెప్పమని అడగడంతో ఆ వ్యక్తి బదులిస్తూ, అక్కడ ఉచితంగా ఏది ఇచ్చినా ఎవరు తీసుకోరని, ప్రతి ఒక్కరు కష్టపడుతూ తమకు నచ్చిన పని తాము చేసుకుంటారు కాబట్టి అక్కడి ప్రజలందరూ సంపన్నులే అని, పేదరికం అన్న మాటే అక్కడ వినిపించదని, ఉచితంగా ఇస్తున్నారు కదా అని కూర్చుని తింటే కొండంత ఐశ్వర్యమైన కొన్నాళ్ళకి కరిగిపోతుందని చెప్పడంతో అప్పుడు శ్రీకృష్ణుడు ఈ సందర్భంగా తనకి ఏం చెప్పాలి అని అనుకున్నాడో అర్జునుడికి కళ్ళ కట్టినట్టు కనిపించింది. ఆ కాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా సరే ఉచితంగా వచ్చేదానికి ఏ విలువ ఉండదు ఎప్పటికైనా. ఇందులో మనం నేర్చుకున్న నీతి ఏమిటి అంటే, దానం అనేది అత్యంత గొప్పదే, కానీ ఆ దానం అనేది అపాత్ర దానం కాకూడదు. అంటే మనం చేసే దానం ఏదైనా సరే దానం తీసుకునే వ్యక్తికి అత్యంత అవసరమై అతనికి ఉపయోగపడేలాగా ఉండాలి, అంతేకాని అతడిని సోమరిగా మార్చకూడదు. జై శ్రీకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.